హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనము బూడిద గుమ్మడికాయ యొక్క ఉపయోగాలను తెలుసుకుందామండి. ఈ ఉపయోగాలు తెలిస్తే ఇన్ని రోజులు మాకు దీనివల్ల ఏమి తెలియక కేవలము మనం ఇంటికి ముందట దిష్టి కోసమే కట్టుకుంటున్నామని బాధపడతామండి. అది ఇంటి దిష్టి దోషాన్ని ఎలా అయితే తొలగిస్తానని నమ్ముతామో అదేవిధంగా అది మన శరీరంలో ఉన్న అన్ని దోషాలను కూడా తొలగించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది గుమ్మడికాయ రసాన్ని కనుక మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను కరిగిస్తుంది. మూత్రము సరిగ్గా రాకుండా ఇబ్బంది పడే వారికి మూత్రాన్ని సాఫీగా వచ్చే విధంగా చేస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాలలో ఉన్నటువంటి వ్యాధులను కూడా ఆ సమస్యతో బాధపడే వాళ్ళకు, బ్రాంకైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య చాలా మందిలో ఉంది ఈ ప్రాబ్లం. దీని జ్యూస్ ప్రతిరోజు తాగుతూ ఉంటే మీకు మలబద్ధకం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది మీకు కామెర్ల వ్యాధి నుంచి ఎవరైనా సరే అధికంగా డ్రింక్ చేసి కామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులతో కనుక బాధపడుతున్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పిల్లలకు దీన్ని తాగించినట్లయితే మేధో వృద్ధి కలుగుతుంది, అంటే మెదడు చురుకుదనం అనేది పెరుగుతుంది. అమీబియాసిస్ అంటే పేగులలో ఉన్నటువంటి ఇబ్బందులను అండ్ ఈజీ డైజెషన్ని కలిగించడానికి, అదేవిధంగా చాలా మంది కూడా ఎక్కువగా డైజెషన్ సరిగ్గా లేక, అంటే తిన్నది సరిగ్గా అరగక పొట్టలో కానీ లేదంటే లంగ్స్ దగ్గర కానీ లేదంటే హార్ట్ దగ్గర కానీ పెయిన్ వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అలాంటి వారికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇది అమృతం అని చెప్పవచ్చు. అంత అద్భుతంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా టెస్టోస్టిరాన్ లోపం వల్ల లైంగిక సామర్థ్యాన్ని కోల్పోయిన వాళ్ళకి కూడా ఈ గుమ్మడి యొక్క రసం అనేది చాలా మేలు చేస్తుంది. గుమ్మడికాయ రసము శరీరానికి చలవ చేస్తుంది. దీన్ని హల్వాలాగా తీసుకున్నట్లయితే కనుక లైంగిక సామర్థ్యము, పట్టుత్వం అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. మనం వేసుకునే పప్పులలో బీరకాయ, సొరకాయతో పాటు ఈ గుమ్మడికాయను కూడా చేర్చుకున్నట్లయితే కనుక శరీరం చాలా రకాలైనటువంటి ప్రయోజనాలను పొందుతాము. అంతేకాకుండా ఇది స్త్రీలలో వయసు పెరగడం వల్ల వచ్చే బలహీనతల్ని కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది బూడిద గుమ్మడికాయ. ఇంకా చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. బట్ ఇప్పటికే వీడియో లెంత్ అయింది. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని గురించి చెప్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.